ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తులు పూలు పెట్టుకోకపోవడానికి అసలు కారణం ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీలు ఏదైనా ఆలయానికి వెళితే సాంప్రదాయమైన దుస్తులు, నగలు, పువ్వులు ధరించి నిండు ముత్తైదువుల ఆలయానికి వెళ్లి ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందుతారు. కాని కలియుగ దైవంగా ఎంతో పేరుగాంచిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మాత్రం భక్తులు ఎటువంటి పరిస్థితులలో కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు పొరపాటున పువ్వులు పెట్టుకుని వెళ్లిన చెకింగ్ దగ్గర క్యూలైన్లలో పువ్వులను తీయించి స్వామివారి దర్శనానికి భక్తులను పంపుతారు. అయితే ఈ విధంగా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఎందుకు పెట్టుకోకూడదో, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అయితే వెంకటేశ్వర స్వామి పుష్ప అలంకార ప్రియుడు. ఈ సమయంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి కొన్ని వేల రకాల పుష్పాలతో పుష్పయాగం కూడా చేస్తారు. సాధారణంగా శ్రీరంగాన్ని భోగి మండపం అని, కంచి మండపాన్ని త్యాగ మండపం అంటారు. అదేవిధంగా తిరుమలను పుష్ప మండపం అని పిలుస్తారు. అందుకోసమే తిరుమలలో పూసే ప్రతి పువ్వు మనుషులకు కాకుండా ఆ భగవంతుడికే సమర్పించాలని అక్కడి ప్రజలు భావిస్తారు. అందుకోసమే ఇక్కడ మహిళలు లేదా పురుషులు సైతం పువ్వులను ధరించరాదనే నియమం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీవారి దర్శనార్థం రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే తిరుమలకు వెళ్లే భక్తులు కూడా పూలు పెట్టుకోరాదనే నియమం ఉంది. ఈ విషయాన్ని పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు తెలియచేస్తూ ఉంటారు. అందుకోసమే తిరుమలకు వెళ్లే భక్తులు ఎవరూ కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు. ఇక మీద మీరు కూడా స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు పూలు పెట్టుకోకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు డివోషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, డోంట్ మిస్. ఓం నమో వెంకటేశాయ.